హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 1997లో రిలీజ్ అయిన ఏలియన్ రిసరెక్షన్ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాం. ఇది ఏలియన్ సిరీస్లో లాస్ట్ మూవీ. దీనికి ముందు 3 మూవీస్ ఉన్నాయి. ఆ సినిమాలని మీరు ఇంకా చూడలేదంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ పార్ట్ క్లైమాక్స్లో రిప్లీ చనిపోతుంది. ఓపెన్ చేస్తే రిప్లీ చనిపోయిన 200 సంవత్సరాల తరువాత ఈ సినిమా జరుగుతున్నట్టు చూపిస్తారు. యునైటెడ్ సిస్టమ్స్ మిలిటరీ అనే ఆర్గనైజేషన్ కొంతమందితో ఇల్లీగల్గా చనిపోయిన రిప్లీ క్లోనింగ్ చేస్తున్నారు. రిప్లీ చనిపోయిన చోట్లో దొరికిన తన బ్లడ్ ని యూస్ చేసి ఈ క్లోన్ ని క్రియేట్ చేస్తున్నారు. ఆ క్లోన్ చూడ్డానికి అచ్చం రిప్లీ లానే ఉంటుంది. ఈ ఆర్గనైజేషన్ ఎన్నో ఫెయిల్యూర్స్ తర్వాత ఈ క్లోన్ ని సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేస్తున్నారు. ఇంత కష్టపడి వీళ్ళు క్లోన్ ని క్రియేట్ చేయడానికి కారణం వేరేదో కాదు, ఆ ఏలియన్ క్వీన్. చనిపోయిన రిప్లీ బ్లడ్ శాంపిల్స్ లో వీళ్ళకి ఆ ఏలియన్ క్వీన్ జీన్స్ దొరుకుతాయి. దాని ద్వారా ఆ ఏలియన్ క్వీన్ కి మళ్ళీ ప్రాణం ఇచ్చి దాన్ని బయో వెపన్ గా క్రియేట్ చేయాలనుకుంటున్నారు. వీళ్ళ ప్లాన్ ప్రకారం రిప్లీ క్లోన్ ని యూస్ చేసి ఆ ఏలియన్ క్వీన్ ని సృష్టించారు. దాన్ని ఆపరేషన్ చేసి రిప్లీ ఒంట్లో నుంచి బయటకు తీస్తారు. ఏలియన్ జీన్ ఉన్న బ్లడ్ నుండి క్రియేట్ అయిన ఈ క్లోన్ కి ఏలియన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అంటే ఈ రిప్లీ కూడా ఏలియన్స్ లాగానే స్ట్రాంగ్. తను తన గాయాలని వేగంగా సరి చేసుకోగలదు. అలాగే ఆ ఏలియన్స్ లా తన బ్లడ్ కూడా యాసిడ్. ఇతని పేరు మ్యాసన్, ఇంకా ఇతని పేరు జానథన్. వీళ్ళిద్దరూ ఈ ఆర్గనైజేషన్ లో పనిచేసే చీఫ్ సైంటిస్ట్. వీళ్ళిద్దరే రిప్లీ క్లోనింగ్ ఇంకా ఆ ఏలియన్ క్వీన్ పై రీసెర్చ్ చేస్తున్నారు. వీళ్ళు ఆ ఆర్గనైజేషన్ జనరల్ ని కలిసి రిప్లీని చంపకూడదని చెప్పారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ తనపై రీసెర్చ్ చేయాలనుకుంటున్నారు. ఈ ఇద్దరు సైంటిస్ట్ జనరల్ దగ్గర తనకి రిప్లీ ఫ్లాష్ బ్యాక్ చెప్పమని చెప్పారు. ఇది రిప్లీ క్లోన్ కాబట్టి తనకి రిప్లీ గతం గురించి కొంచెం తెలుసుంటుంది. ఆ తరువాత ఆ క్లోన్ కి రిప్లీ 8 అని పేరు పెడతారు. 3 రోజులలో ఆ క్వీన్ ఏలియన్ బాగా పెరిగి ఫేస్ అగ్గర్ ఏలియన్ ఎగ్స్ పెడుతుంది. రిప్లీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు డాక్టర్ జానథన్ దగ్గర నన్ను మీరు ఎలా క్రియేట్ చేశారు అని అడుగుతుంది. దానికి డాక్టర్ జానథన్ ఫ్యూరీ 161 ప్లానెట్ లో దొరికిన తన బ్లడ్ శాంపిల్స్ నుంచి తనని క్రియేట్ చేశాం అని చెప్పాడు. అప్పుడు రిప్లీ డాక్టర్ జానథన్ ని చూసి ఆ క్వీన్ ఏలియన్ చాలా స్పీడ్ గా పెరుగుతుంది కదా అని అడుగుతుంది. అది విన్న జానథన్ షాక్ అవుతాడు. అది క్వీన్ ఏలియన్ అని నీకెలా తెలుసు అని అడిగాడు. రిప్లీ దానికి జవాబు చెప్పకుండా ఆ ఏలియన్ చాలా పవర్ఫుల్ అయింది, మీరందరూ చనిపోతారు అని చెప్పింది. అప్పుడు మ్యాసన్ అక్కడికి వచ్చి రిప్లీని బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేస్తాడు. తన ముందు వీళ్ళు మంచివాళ్ళు అని చూపించుకోవడానికి మేము ఈ ఏలియన్స్ తో చాలా మంచి పనులు చేయబోతున్నాం, ఎన్నో జబ్బులకి వ్యాసన్ కనిపెట్టబోతున్నాం అని చెప్పాడు. అది విన్న రిప్లీ ఈ ఏలియన్స్ ని మీరు కంట్రోల్ చేయలేరు అని చెప్పింది. ఇక్కడ మనకి కొంతమందిని చూపిస్తారు. వీళ్ళందరూ స్పేస్ పైరేట్స్. వీళ్ళంతా స్పేస్ లో క్రైమ్స్ చేస్తారు. ఈ స్పేస్ పైరేట్స్ టీమ్ లో ఇంపార్టెంట్ మెంబర్స్ మాత్రం ఎవరని చూద్దాం. ఇతని పేరు జానర్, తన పేరు కాల్, ఇంకా ఇతని పేరు విరిస్, ఇతను నడవలేడు, అండ్ ఇతను క్రిస్టీ. వీళ్ళందరినీ జనరల్ యునైటెడ్ సిస్టమ్స్ మిలిటరీకి పిలిచాడు కాబట్టి వీళ్ళంతా అక్కడికి అతన్ని మీట్ అవడం కోసం వచ్చున్నారు. ఈ పైరట్స్ లీడర్ పేరు ఫ్రాంక్. జనరల్ ఫ్రాంక్ కి చాలా డబ్బు ఇచ్చి కొంతమంది హ్యూమన్స్ ని కిడ్నాప్ చేసి తీసుకురమ్మన్నాడు. ఈ స్పేస్ పైరట్స్ ఒక స్పేస్ షిప్ ని అటాక్ చేసి అందులో హైబర్నేషన్ పాడ్ లో ఉన్న క్రూ మెంబర్స్ అందరినీ కిడ్నాప్ చేసి యునైటెడ్ సిస్టమ్స్ మిలిటరీకి అప్పచెప్పారు. వీళ్ళు ఆ క్రూ మెంబర్స్ మీద ఫేస్ అగ్గర్ ఏలియన్ ఎగ్స్ ని టెస్ట్ చేస్తారు. ఈ స్పేస్ పైరట్స్ యునైటెడ్ సిస్టమ్స్ మిలిటరీలో రిప్లీని చూశారు. వాళ్ళల్లో జానర్ అనే ఒక అతను రిప్లీతో మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు తను అతన్ని కొడుతుంది. దానివల్ల పైరట్స్ కి రిప్లీకి మధ్య చిన్న గొడవ జరుగుతుంది. మ్యాసన్ అక్కడికి వచ్చి వాళ్ళందరినీ ఆపుతాడు. తర్వాత వీళ్ళందరూ రిలాక్స్ అవుతున్నప్పుడు కాల్ వీళ్ళకి తెలియకుండా రిప్లీ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళింది. తను ఒక ఫేక్ ఐడి యూస్ చేసి ఎవరికీ తెలియకుండా ఆ రూమ్ లోపలికి వెళ్ళింది. అక్కడున్న రిప్లీ దగ్గర నేను నిన్ను చంపడానికి వచ్చా అని కాల్ చెప్పింది. బట్ అప్పుడే తన ఒంట్లో ఆ ఏలియన్ లేదని కాల్ గమనించింది. ఆ ఏలియన్ ని నీ శరీరం నుంచి తీసేశారా, ఆ ఏలియన్ ఇప్పుడు ఎక్కడుంది అని అడిగింది. అది ఇప్పుడు ల్యాబ్ లో ఉందని రిప్లీ చెప్తుంది. అయితే నేను వెళ్ళి దాన్ని డిస్ట్రాయ్ చేస్తా అని కాల్ అంటుంది. దాన్ని నువ్వు చంపలేవు, ఒకవేళ నువ్వు ట్రై చేసినా నువ్వు చనిపోతావు అని రిప్లీ చెప్తుంది. దానికి కాల్ పర్వాలేదనింది. రిప్లీ తనని అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. కాల్ అక్కడి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు మ్యాసన్ తనని చూసేస్తాడు. ఇప్పుడు ఆ పైరట్స్ లో ఒకరికి నిజం తెలిసిపోయింది కాబట్టి వాళ్ళందరినీ చంపేయాలని మ్యాసన్ అనుకుంటాడు. అప్పుడు ఆ పైరట్స్ కి వీళ్ళకి మళ్ళీ ఫైట్ జరుగుతుంది. ఇంకోవైపు డాక్టర్ జానర్ క్రియేట్ అయిన జెనోమార్ఫ్ ఏలియన్స్ మీద రీసెర్చ్ చేస్తున్నాడు. అక్కడ చాలా జెనోమార్ఫ్ ఏలియన్స్ ఉంటాయి. వీళ్ళు 3 జెనోమార్ఫ్ ఏలియన్స్ ని ఒకే కంటైన్మెంట్ లో లాక్ చేసి ఉంటారు. ఈ జెనోమార్ఫ్ ఏలియన్స్ కి జెనెటిక్ మెమరీ ఉంటుంది. దానివల్ల ఇంతకు ముందు చనిపోయిన జెనోమార్ఫ్ ఏలియన్స్ అన్ని ఎలా చనిపోయాయో వీటికి గుర్తుంటాయి. వీటికి మనుషుల్లానే ఆలోచించే పవర్ ఉంటుంది. ఆ జెనెటిక్ మెమరీ ద్వారా వాటి బ్లడ్ యాసిడ్ అని అవి తెలుసుకున్నాయి. కాబట్టి ఆ కంటైన్మెంట్ లో ఉన్న 2 జెనోమార్ఫ్ ఏలియన్స్ టీమ్ అప్ అయి ఇంకో జెనోమార్ఫ్ ఏలియన్ ని చంపేస్తాయి.
ఆ చనిపోయిన ఏలియన్ బ్లడ్ పడి ఆ కంటైన్మెంట్లో ఒక పెద్ద హోల్ అయిపోతుంది. ఆ హోల్లో నుంచి మిగతా 2 జెనోమార్ఫ్ ఏలియన్స్ ఎస్కేప్ అయిపోతాయి. స్పేస్ పైరెట్స్ కి మాసన్ సోల్జర్స్ కి మధ్య జరిగే ఫైట్ లో పైరెట్స్ మాసన్ ఇంకా డిస్టఫెనో అనే ఇంకో సోల్జర్ ని హాస్టేజ్ గా పట్టుకుంటారు. అలాగే కంటైన్మెంట్ నుంచి 2 ఏలియన్స్ తప్పించుకున్నాయి కాబట్టి యునైటెడ్ సిస్టమ్స్ మిలిటరీ నుంచి అందరూ ఎవాక్యుయేట్ అవుతారు. అప్పుడు జనరల్ ని ఒక ఏలియన్ చంపేస్తుంది. డాక్టర్ జానథన్ ఆ ఏలియన్స్ ఎస్కేప్ అయిన కంటైన్మెంట్ హోల్ ని వెళ్లి చూస్తాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ఒక ఏలియన్ అతన్ని అటాక్ చేసింది. స్పేస్ షిప్ అంతా ఎమర్జెన్సీ అలారం మోగడంతో ఈ స్పేస్ పైరెట్స్ అందరూ వాళ్ళ షిప్ లో అక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటారు. వీళ్ళందరూ వాళ్ళ స్పేస్ షిప్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఫ్రాంక్ ని ఒక ఏలియన్ అటాక్ చేసి అతన్ని చంపేస్తుంది. ఈ స్పేస్ పైరెట్స్ ఇప్పుడే ఫస్ట్ టైం జెనోమార్ఫ్ ఏలియన్స్ ని చూస్తున్నారు. దాన్ని చూసి భయమేసి ఆ రూమ్ నుంచి పారిపోవాలనుకుంటారు. కానీ అక్కడ డోర్ లాక్ అయి ఉంటుంది. సరిగ్గా అదే సమయానికి రిప్లీ అక్కడికి వచ్చి ఆ ఏలియన్ ని షూట్ చేసి వీళ్ళని కాపాడింది. రిప్లీ వీళ్ళకి ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి హెల్ప్ చేస్తానని చెప్తుంది. అయినా కాల్ వాళ్ళ దగ్గర రిప్లీని నమ్మొద్దని చెప్పింది. తను వాళ్ళ మనిషి, ఈ ఏలియన్స్ క్రియేట్ అవ్వడానికి తనే కారణం అని చెప్తుంది. దానికి క్రిస్టీ, ఈ ఏలియన్స్ దగ్గర నుంచి మనం తప్పించుకోవడమే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, దానికి మనం అందరం కలిసి పనిచేయాలని చెప్పి డిస్టెఫినోకి ఒక గన్ ఇచ్చాడు. ఈ పైరెట్ స్పేస్ షిప్ పేరు బెట్టి. వీళ్ళిప్పుడున్న చోటు నుంచి బెట్టీకి వెళ్ళడానికి షార్ట్ కట్ ఏదైనా ఉందా అని డిస్టెఫినో దగ్గర అడుగుతారు. డిస్టెఫినో ఏం చెప్తాడంటే కూలింగ్ టవర్స్ ని దాటగానే ఒక ఎలివేటర్ ఉంటుంది, దాని ద్వారా మనం ఈ స్పేస్ షిప్ బెట్టీని చేరుకోవచ్చు. అప్పుడు రిప్లీ స్పేస్ స్టేషన్ మూవ్ అవ్వడం గమనిస్తుంది. యాక్చువల్లీ వీళ్ళ స్పేస్ స్టేషన్ ఈ ఏలియన్ అటాక్ జరిగినప్పటి నుంచే మూవ్ అవుతుంది. ఇదొక ఎమర్జెన్సీ ప్రొసీజర్. ఏలియన్ అటాక్ వల్ల ఈ స్పేస్ స్టేషన్ ఇప్పుడు ఆటో పైలట్ మోడ్కి వెళ్ళిపోయిందని డిస్టెఫినో చెప్పాడు. అది విన్న కాల్ ఈ స్పేస్ స్టేషన్ డెస్టినేషన్ ఏంటి అని అడుగుతుంది. దానికి మాసన్ ఎర్త్ అని చెప్పాడు. ఈ క్రియేచర్స్ కానీ భూమికి వెళ్తే ఎర్త్ మొత్తం నాశనం అయిపోతుందని జానర్ చెప్తాడు. స్పేస్ స్టేషన్ ఎర్త్ ని రీచ్ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది అని క్రిస్టీ అడుగుతాడు. దానికి డిస్టెఫినో ఇంకా 3 గంటల సేపు పడుతుందని చెప్పాడు. సో వీళ్ళందరూ వీలైనంత తొందరగా ఈ స్పేస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్ళి ఆ స్పేస్ స్టేషన్ ని బ్లాస్ట్ చేయాలని అనుకుంటున్నారు. వీళ్ళంతా నడుస్తూ వెళ్తున్నప్పుడు రిప్లీ ఒక రూమ్ డోర్ లో 1 to 7 అని ఉండడం చూసింది. ఇంకా తన చేతిలో 8 అని ఉంటుంది. తాను ఆ రూమ్ లోపలికి వెళ్తుంది. అక్కడ రిప్లీని క్రియేట్ చేసినట్టే 7 క్లోన్స్ ని క్రియేట్ చేసుంటారు. ఈ క్లోన్స్ అన్ని ఫెయిలియర్స్. 8th మోడల్ అయిన రిప్లీ మాత్రమే సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయింది. అందువల్లే తనకి రిప్లీ 8 అని పేరు పెట్టారు. రిప్లీ ఆ క్లోన్స్ అన్నిటిని చూసి చాలా భయపడుతుంది. అవన్నీ చూడడానికి చాలా భయంకరంగా ఉంటాయి. ప్రతిసారి సైంటిస్ట్ రిప్లీలానే ఒక క్లోన్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు రిప్లీ బ్లడ్ లో ఉన్న హ్యూమన్ డిఎన్ఏ ఇంకా ఆ ఏలియన్ డిఎన్ఏ మింగలై ఇలాంటి క్రియేచర్స్ ఫామ్ అయిపోయాయి. అందులో ఒక క్లోన్ ఇంకా ప్రాణాలతోనే ఉంటుంది. ఆ క్లోన్ చూడడానికి అచ్చం ఒక మాన్స్టర్ లానే ఉంటుంది. అది రిప్లీ 8 చూసి నన్ను దయచేసి చంపే అని అడిగింది. కాబట్టి రిప్లీ ఒక ఫ్లేమ్ థ్రోయర్ తో ఆ ల్యాబ్ మొత్తం కాల్చేస్తుంది. ఇదంతా చూసాక ఇన్ని రోజులు డాక్టర్ మాసన్ తన దగ్గర చెప్పినవన్నీ అబద్ధాలని తను తెలుసుకుంది. ఈ పైరెట్స్ అందరూ రిప్లీని అక్కడి నుంచి తీసుకువెళ్తారు. దారిలో వీళ్ళు హైబర్నేషన్ పాడ్ నుంచి కిడ్నాప్ చేసిన క్రూ మెంబర్స్ ని చూస్తారు. వాళ్ళందరి కడుపుని చీల్చుకుని ఏలియన్స్ బయటకు వచ్చి ఉండడం వల్ల వాళ్ళంతా చనిపోయి ఉంటారు. వాళ్ళలో ఒక్క క్రూమేట్ మాత్రం ప్రాణాలతో ఉండడం రిప్లీ చూసింది. అతను వీళ్ళ దగ్గర, నేను నా క్రూ మెంబర్స్ తో ఒక మిషన్ లో ఉండాల్సింది, కళ్ళు తెరిచి చూస్తే ఇక్కడున్నాను, అసలు నాకేమైంది, నేనెక్కడున్నాను అని అడుగుతాడు. రిప్లీ అతన్ని చూసి, ఇతను ఇన్ఫెక్ట్ అయ్యున్నాడు, ఇతని ఒంట్లో ఒక ఏలియన్ ఉంది, ఇంకొన్ని గంటల్లో అది బయటికి రాబోతుంది అని చెప్పింది. అది విన్న పైరెట్స్ అందరూ అతన్ని చంపాలనుకుంటారు. కానీ కాల్ వద్దని చెప్తుంది. ఇతన్ని మనం ఫ్రీజ్ చేసి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే అతను ఆపరేషన్ చేసి ఆ ఏలియన్ని బయటకు తీస్తాడు. అలా చేస్తే ఇతని ప్రాణాలని మనం కాపాడొచ్చు అని చెప్పింది. వాళ్ళు కూడా దానికి ఒప్పుకుంటారు. కానీ వాళ్ళకు కండిషన్ వేస్తారు. ఇతని ఒంట్లో ఉన్న ఏలియన్ బయటకు వచ్చేలా కనిపిస్తే వెంటనే అతన్ని షూట్ చేసి చంపేస్తామన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఒక షార్ట్ కట్ లో నుంచి వెళ్లాలనుకుంటారు. విరీస్ వల్ల ఆ షార్ట్ కట్ లో నడవడం కుదరదు కాబట్టి క్రిస్టీ అతన్ని ఎత్తుకుంటాడు. వీళ్ళంతా నడుస్తూ వెళ్తున్నప్పుడు అక్కడుండే కూలింగ్ వాల్ బ్రేక్ అయి వీళ్ళున్న చోటు నీటిలో మునిగిపోతుంది. వీళ్ళిప్పుడు బెట్టీ స్పేస్ షిప్ కి వెళ్లాలంటే కిచెన్ ని దాటాలి. బట్ కిచెన్ ఆల్రెడీ నీటిలో మునిగిపోయి ఉంటుంది. స్పేస్ షిప్ కి వెళ్లాలంటే ఇదొక్కటే దారి కాబట్టి వీళ్ళు బాగా ఊపిరి పీల్చుకుని కిచెన్ లో స్విమ్ చేస్తారు. వీరి స్విమ్ చేయలేడు కాబట్టి క్రిస్టీ అతన్ని పట్టుకుని స్విమ్ చేస్తున్నాడు. అప్పుడు అక్కడికి 2 జెనోమార్ఫ్ ఏలియన్స్ వచ్చేస్తాయి. జానర్ అతని గన్తో ఒక ఏలియన్ ని షూట్ చేసి దాన్ని చంపేస్తాడు. ఇంకొక ఏలియన్ వాళ్ళ టీంలో ఒక అమ్మాయిని తీసుకువెళ్ళిపోతుంది. సో వీళ్ళిప్పుడు ఆ నీటిలో నుంచి బయటికి రావాలనుకున్నప్పుడు ఒక ఫేస్ హగ్గర్ ఏలియన్ రిప్లీ ముఖంని పట్టుకుంటుంది. అక్కడ చాలా ఫేస్ హగ్గర్ ఏలియన్ ఎగ్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళు మళ్ళీ ఆ నీటి లోపలికే వెళ్ళిపోతారు. క్రిస్టీ ఒక గ్రైనేట్ గన్తో ఆ ఎగ్స్ ని షూట్ చేస్తాడు. దాంతో ఆ ఎగ్స్ అన్ని బ్లాస్ట్ అయిపోతాయి.
రిప్లీ చాలా స్ట్రాంగ్ కాబట్టి తను ఆ ఫేస్ హగ్గర్ ఏలియన్ నుంచి తప్పించుకుంటుంది. అప్పుడు వీళ్ళని మళ్ళీ ఆ జెనోమర్ఫ్ ఏలియన్ వెంటబడుతుంది. వీళ్ళందరూ నీటిలో నుంచి బయటకు వచ్చి ఒక ల్యాడర్ ఎక్కుతారు. అప్పుడు మ్యాసన్ అక్కడున్న ఒక డోర్ ని ఓపెన్ చేయడానికి కాల్ దగ్గర గన్ అడుగుతాడు. కాల్ కూడా అతనికి తన గన్ ఇచ్చింది. వెంటనే మ్యాసన్ ఆ గన్ తో కాల్ ని షూట్ చేస్తాడు. తను నీటిలో పడిపోతుంది. మ్యాసన్ అక్కడ నుంచి బయటకు వెళ్లి ఆ డోర్ ని లాక్ చేసేస్తాడు. జెనోమర్ఫ్ ఏలియన్ నీటి నుంచి బయటకు వచ్చి విరీస్ ఇంకా క్రిస్టీని అటాక్ చేయడానికి వెళ్తుంది. క్రిస్టీ దాన్ని గన్ తో షూట్ చేయాలనుకున్నప్పుడు ఆ ఏలియన్ క్రిస్టీ మొహం మీద యాసిడ్ కొడుతుంది. దానివల్ల క్రిస్టీ నొప్పిలో ఆ ల్యాడర్ ని వదిలేస్తాడు. అప్పుడు విరీస్ దాన్ని పట్టుకున్నాడు. ఆ ఏలియన్ క్రిస్టీ కాల్ ని పట్టుకుంటుంది. అప్పుడు జానర్ దాన్ని షూట్ చేసి చంపేస్తాడు. అప్పటికి ఆ ఏలియన్ క్రిస్టీ కాళ్ళని వదలదు. కాబట్టి క్రిస్టీ విరీస్ ని కాపాడడం కోసం అతని బెల్ట్ ని అన్లాక్ చేసి ఆ ఏలియన్ తో నీటిలో పడిపోతాడు. క్రిస్టీ చనిపోయాడు. మ్యాసన్ బయట నుంచి డోర్ లాక్ చేసేసాడు కాబట్టి వీళ్ళు బయటికి వెళ్ళలేరు. వీళ్ళకిప్పుడు ఏం చేయాలో తెలియదు. అప్పుడు లాక్ అయిన డోర్ ని ఓపెన్ చేసుకుని కాల్ వస్తుంది. ఇక్కడే వీళ్ళకొక విషయం తెలిసింది. నిజానికి కాల్ ఒక రోబోట్. వీళ్ళు పైరేట్ స్పేస్ షిప్ లో ఎస్కేప్ అయి ఈ స్పేస్ స్టేషన్ ని బ్లాస్ట్ చేయాలనుకుంటారు. కాల్ ఒక రోబోట్ కాబట్టి తను ఈ స్పేస్ స్టేషన్ తో కనెక్ట్ అవుతుంది. అప్పుడే ఎక్స్ప్లోషన్ చేయడానికి స్పేస్ స్టేషన్ లో ఫ్యూయల్ లేదని తను చెప్తుంది. అలాగే ఇంకో 86 నిమిషాలలో ఎర్త్ ని ఈ స్పేస్ స్టేషన్ చేరుకోబోతుంది అని తను చెప్పింది. అప్పుడు రిప్లీ ఈ స్పేస్ స్టేషన్ ని ఎర్త్ లో ల్యాండ్ చేయడానికి బదులు క్రాష్ చేసేద్దాం అని చెప్పింది. రిప్లీ చెప్పినట్టు వీళ్ళు స్పేస్ స్టేషన్ ని క్రాష్ చేస్తే ఆ ఎక్స్ప్లోషన్ లో అందులో ఉన్న ఏలియన్స్ అన్ని చనిపోతాయి. ఇంకో 43 నిమిషాలలో ఈ స్పేస్ స్టేషన్ క్రాష్ అవ్వబోతుంది. వీళ్ళు పైరేట్ స్పేస్ షిప్ కి పరిగెడుతున్నప్పుడు రిప్లీ మధ్యలోనే ఆగిపోతుంది. కాల్ తనని రమ్మంటుంది. దానికి రిప్లీ ఆ క్వీన్ ఏలియన్ ఇప్పుడు మనకి చాలా దగ్గరలో ఉంది అని చెప్పింది. నేను ఆ ఏలియన్ ని ఫీల్ అవ్వగలుగుతున్నా అని చెప్పింది. రిప్లీ మాట్లాడుతున్నప్పుడే ఫ్లోర్ ని ఇరగ్గొట్టుకుని ఒక ఏలియన్ వచ్చి తనని తీసుకువెళ్ళిపోతుంది. వీళ్ళతో ఆ ఏలియన్ ఎగ్ తో ఇన్ఫెక్ట్ అయిన క్రూమేట్ ఒక అతను ఉంటాడు కదా, అతను కాల్ ని అక్కడ నుంచి తీసుకువెళ్ళిపోతాడు. మనకి టైం లేదు, ఈ స్పేస్ స్టేషన్ క్రాష్ అవబోతుంది, ఇక్కడ నుంచి తొందరగా తప్పించుకోవాలి అని అతను చెప్పాడు. ఇప్పుడు కాల్, ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తి, జానర్, విరీస్ ఇంకా డిస్టెఫెనో వీళ్ళ 5గురు మాత్రమే ఆ స్పేస్ షిప్ ని చేరుకున్నారు. వీళ్ళు బయలుదేరాలనుకున్నప్పుడు అక్కడికి మ్యాసన్ వస్తాడు. కాల్ ని గన్ పాయింట్ లో పట్టుకుని తనని షూట్ చేసేస్తా అని బెదిరించి స్పేస్ స్టేషన్ ని ల్యాండ్ చేయమని చెప్పాడు. అదే సమయంలో ఇన్ఫెక్ట్ అయిన క్రూ మెంబర్ గుండెను చీల్చుకుని జెనోమర్ఫ్ ఏలియన్ బయటికి రావడానికి ట్రై చేస్తుంది. అతను మ్యాసన్ దగ్గరికి వెళ్లి అతనితో ఫైట్ చేసి అతని గుండె దగ్గర మ్యాసన్ తలని పట్టుకుంటాడు. ఆ ఏలియన్ మ్యాసన్ తలని కూడా చీల్చుకుని బయటకు వస్తుంది. దానితో మ్యాసన్ ఇంకా ఆ క్రూమేట్ చనిపోతారు. మిగతా వాళ్ళు ఆ ఏలియన్ ని షూట్ చేసి చంపేస్తారు. ఇక్కడ మనకు ఆ క్వీన్ ఏలియన్ ని చూపిస్తారు. ఆ క్వీన్ ఏలియన్ ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉంటుంది. అక్కడే రిప్లీ కూడా ఉంటుంది. తనింకా ప్రాణాలతోనే ఉంది. ఈ ఏలియన్ రిప్లీ నుంచి వచ్చింది కాబట్టి దానికి హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అప్పుడు క్వీన్ ఏలియన్ కడుపులో నుంచి ఒక ఏలియన్ బయటకు వచ్చింది. ఆ ఏలియన్ చూడ్డానికి ఆల్మోస్ట్ మనిషిలానే ఉంటుంది. ఈ హ్యూమన్ ఏలియన్ రిప్లీని తన అమ్మని అనుకుంటుంది. ఎందుకంటే ఇది చూడ్డానికి మనిషిలా ఉంది. ఆ క్వీన్ ఏలియన్ చూడ్డానికి తనలా ఉండదు కాబట్టి ఆ ఏలియన్ రిప్లీని తన అమ్మ అనుకుంటుంది. సో హ్యూమన్ ఏలియన్ ఆ క్వీన్ ఏలియన్ ని చంపేస్తుంది. ఆ గ్యాప్ లో రిప్లీ అక్కడ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. పైరేట్ స్పేస్ షిప్ అక్కడ నుంచి టేక్ ఆఫ్ అయ్యే లోపు రిప్లీ అక్కడికి చేరుకుంటుంది. వీళ్ళు అక్కడ నుంచి బయలుదేరాలనుకున్నప్పుడు ఆ స్పేస్ షిప్ ఎయిర్లాక్ సరిగ్గా క్లోజ్ అవ్వదు. కాబట్టి కాల్ వెళ్ళి దాన్ని మాన్యువల్ గా క్లోజ్ చేయాలనుకుంది. చూస్తే అక్కడ ఆ హ్యూమన్ ఏలియన్ ఉంటుంది. కాల్ ఆ ఎయిర్లాక్ డోర్ క్లోజ్ చేయడానికి ట్రై చేయడం చూసిన ఆ ఏలియన్ తనకి హెల్ప్ చేస్తుంది. ఈ ఏలియన్ కి హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు చిన్న హ్యూమన్ బేబీలా నడుచుకుంటుంది. స్పేస్ షిప్ లోపలున్న వాళ్ళు కాలే ఆ ఎయిర్లాక్ ని క్లోజ్ చేసిందనుకుని టేక్ ఆఫ్ చేస్తారు. ఇప్పుడు ఆ ఏలియన్ కూడా వీళ్ళతో పాటు స్పేస్ షిప్ లో ఉన్న విషయం వాళ్ళకి తెలియదు. కాల్ కి భయం వేసి తను ఆ ఏలియన్ దగ్గర నుంచి దూరంగా వెళ్తుంది. అంతసేపు క్యూట్ గా బిహేవ్ చేస్తున్న ఏలియన్ సడన్ గా తనని చంపాలనుకుంటుంది. డిస్టెఫెనో కాల్ ని వెతుకుతూ అక్కడికి వస్తాడు. ఆ ఏలియన్ డిస్టెఫెనోని చంపేస్తుంది. వెళ్ళిన ఇద్దరు ఇంకా తిరిగి రాలేదు కాబట్టి ఏం జరుగుతుందో చూడడం కోసం అక్కడికి రిప్లీ వస్తుంది. ఆ ఏలియన్ కాల్ ని చంపడానికి ట్రై చేస్తున్నప్పుడు సరిగ్గా అక్కడికి రిప్లీ వచ్చి తనని వదిలేయమని చెప్పింది. తాను కావాలని కొంచెం సేపుకి ఆ ఏలియన్ కి అమ్మలా నటించింది. రిప్లీ ఆ ఏలియన్ దగ్గరికి వెళ్లి తన చెయ్యిని గాయపరుచుకుంటుంది. నేను ఆల్రెడీ చెప్పినట్టు రిప్లీ బ్లడ్ కూడా యాసిడ్. తను ఒక విండో మీద ఆ బ్లడ్ ని విసురుతుంది. ఆ యాసిడిక్ బ్లడ్ వల్ల విండోలో హోల్ పడిపోతుంది. లోపలున్న ఎయిర్ డీకంప్రెస్ అయ్యి బయటికి వెళ్తున్నప్పుడు ఆ ఏలియన్ కూడా ఆ హోల్ లో వెళ్లి అంటుకుంటుంది. ఆ ప్రెషర్ వల్ల ఏలియన్ బాడీలో హోల్ పడుతుంది.
దాని ఒంట్లో ఉన్న రక్తం, ఆర్గన్స్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి. ఆ ఏలియన్ కొంచెం కొంచెంగా ష్రంక్ అయి స్పేస్ షిప్ బయటపడిపోతుంది. వీళ్ళ స్పేస్ షిప్ కూడా సరైన టైంకి ఎర్త్ అట్మాస్ఫియర్ ని చేరుకుంది. ఇంకా వీళ్ళ ప్లాన్ ప్రకారం ఆ స్పేస్ స్టేషన్ ఎర్త్ లో క్రాష్ అయ్యింది. వీళ్ళందరూ బయటకు వచ్చి చూస్తే ఆ స్పేస్ స్టేషన్ సరిగ్గా ప్యారిస్ లో క్రాష్ అయి ఉంటుంది. కాల్ రిప్లీ దగ్గర ఇకపై నువ్వేం చేయబోతున్నావు అని అడుగుతుంది. దానికి రిప్లీ, నాకు తెలియదు, నేను ఇప్పుడే ఫస్ట్ టైం భూమికి వస్తున్నా అని చెప్తుంది. సో అక్కడితో ఈ సినిమా ఎండ్ అవుతుంది. అండ్ ఈ వీడియోతో మనం ఏలియన్ సిరీస్ని కూడా కంప్లీట్ చేసేసాం.